నమస్కారం అండి. నా పేరు శైలజ, వైఫ్ ఆఫ్ కే జితేందర్ రెడ్డి, సిఏ ఆఫ్ పోలీస్, అశ్వరావుపేట. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన అమ్మాయిని. నాకు నా భర్తకి వివాహమై 9 సంవత్సరాలు అవుతుంది. 2003లో తను నా డిగ్రీ క్లాస్మేట్. 2009లో తను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2015లో మేము వివాహం చేసుకున్నాము. మా పెద్దలు కూడా మా వివాహాన్ని అంగీకరించాయి. ఇటీవల ఎస్ఐ అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య యత్నం చాలా బాధాకరం. కానీ తన ఆత్మహత్య యత్నానికి నా భర్త సిఐ జితేందర్ రెడ్డికి సంబంధం ఉందని, కులాహంకారంతో తనని దళితుడని దూషించారని చాలా వార్తలు వస్తున్నాయి. తన భార్య అయిన నేను ఒక ఎస్సీ మాదిగకు చెందిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని అలాంటి హీనమైన పని చేస్తారని నేను అనుకోవట్లేదు. దయచేసి కుల సంఘాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నదేమనగా, దయచేసి ఈ కేసుని తప్పుదారి పట్టించకుండా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి, మీరు ఎలాగైతే ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటున్నారో నాకు కూడా న్యాయం చేయండి. నా పేరు శైలజ, వైఫ్ ఆఫ్ కే జితేందర్ రెడ్డి, సిఏ ఆఫ్ పోలీస్, అశ్వరావుపేట. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన అమ్మాయిని. నాకు నా భర్తకి వివాహమై 9 సంవత్సరాలు అవుతుంది. 2003లో తను నా డిగ్రీ క్లాస్మేట్. 2009లో తను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2015లో మేము వివాహం చేసుకున్నాము. మా పెద్దలు కూడా మా వివాహాన్ని అంగీకరించాయి. ఇటీవల ఎస్ఐ అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య యత్నం చాలా బాధాకరం. కానీ తన ఆత్మహత్య యత్నానికి నా భర్త సిఐ జితేందర్ రెడ్డికి సంబంధం ఉందని, కులాహంకారంతో తనని దళితుడని దూషించారని చాలా వార్తలు వస్తున్నాయి. తన భార్య అయిన నేను ఒక ఎస్సీ మాదిగకు చెందిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని అలాంటి హీనమైన పని చేస్తారని నేను అనుకోవట్లేదు. దయచేసి కుల సంఘాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నదేమనగా, దయచేసి ఈ కేసుని తప్పుదారి పట్టించకుండా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి, మీరు ఎలాగైతే ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటున్నారో నాకు కూడా న్యాయం చేయండి.